అందరికీ నమస్కారం. నేను అనూప్ సోని. క్రైమ్ ప్యాట్రోల్లోని బ్లాక్ హెడ్లైన్స్లో ఇంకొక ఎపిసోడ్కి నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. ఆడ మగ ఇద్దరు సమానమే అని మనం ఎంత మాట్లాడుకున్నా కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని చాలా నీచంగా చూస్తున్నారు. ఈ సమాజంలో బాగా చదువుకుని మంచి ఉద్యోగానికి వెళ్లే అమ్మాయిల్ని భయపడుతూ బతికే ఈ సమాజంలో ఒక వికలాంగురాలుగా ఉండే ఒక అమ్మాయి ఎంత భయపడుతూ ఎంత దిగులుగా బతుకుతుందో చూడండి. ఇది ఈజీ అయిన ప్రశ్నే. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు, a+b² ఎంతని? a² b² + 2ab. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. అంతే. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి పెట్టించండి, నేను వచ్చి చూస్తాను. సరేనా? బాయ్. అమ్మా, త్వరగా అమ్మా, నాకు టైం అవుతుంది. రా, భోజనం సిద్ధంగా ఉంది. రారా. ఉర్లగడ్డ అమ్మా, నాకు చాలా ఇష్టం. అందుకే కదా చేశాను. ఎందుకమ్మా పాయసం చేసావు? ఎక్కువ చక్కెర వేసినట్టున్నారు. నేను తప్పకుండా లావ్ అయిపోతాను. నువ్వు లావవు కానీ ముందు ఆనను. వద్దమ్మా. ఇంకొంచెం. వద్దమ్మా. నీకు రోజు చేస్తాను కదమ్మా. ఏ గోపి, అక్క చెప్పండి అక్క. సురభి స్కూల్ బస్ ఇప్పుడు వస్తుంది. బస్టాండ్ వరకు కొంచెం వదిలిపెట్టరా. సరే, ఖచ్చితంగా. అయినా ఒక్క విషయం, ముందు నాకు ముద్దివ్వండి. ఏయ్, ఉప్పు తిన్నావా నువ్వు? సరే, ఇటువైపు. గుడ్ గర్ల్. నేనే తీసుకెళ్తాను. రా. బాయ్ బంగారం. బాయ్ చెప్పు. ఇదిగో డబ్బా సిద్ధంగా ఉంది. ఇంకో బాక్స్ ఎవరికమ్మా? లోకితకి పాయసం అంటే ఇష్టం. వెళ్లేదారిలో ఇచ్చి వెళ్ళావు. అమ్మా, నా వల్ల కాదమ్మా, నాకు లేట్ అయిపోతుంది. నా వల్ల కాదు. పో. నీళ్ళన తాగేసి వెళ్ళావు. ఏ గోపి, ఏం చేస్తున్నావు? రారా, గేమ్ ఆడుకుందాం. అదేంటంటే నువ్వు 2 నిమిషాల్లో వెళ్ళు, నేను వచ్చేస్తాను. సరే, వచ్చే. వస్తాను. వెళ్ళు. జగు వెయ్. సరే, నేను తొందరగా వెళ్ళాలి. సరేనా? సరే, నువ్వు కూడా నిన్ను చూసుకో. ఆబ్వియస్లీ. బాయ్. షికా, నీకు ఒకసారి చెప్తే అర్థమవుదా? ఆ రఫీతో తిరగకని ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను. అబ్బా చూడు గోపి, నీ పని ఏంటో చూసుకో. ఇంకొకళ్ళ విషయంలో జోక్యం చేసుకోవటం ముందు ఆపేయ్. మనకన్నా వాడేం పెద్ద హీరోవా? నువ్వు ఊరు తిరగాలి కదా, మమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళు. ముందు వెళ్ళి నీ మొహం చూడు. ఇద్దరు ఏం చేస్తున్నారు? అసలు నీ సమస్య ఏంటి? హే, ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పు. తను చూడు ఎలాగ వెళ్తుంది. సరే వదిలే, తను ఎలా వెళ్తే మనకేంటి? అదంతా వాళ్ళ అమ్మాయి చూసుకుంటుంది. వదిలే. విషయాలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అలాగే ఎలా వదులుతావు? ఇలాంటి ప్లేసు ఇలాంటి అమ్మాయి వల్లే చెడిపోతుంది. నీకు అర్థమైందా? నీకు టెన్షన్ పడకరా, రా మనం ఆడుకుందాం. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళమని చెప్తున్నాను కదరా. గోపి, ఆంటీ. ఇలా రా బాబు. వస్తున్నా ఆంటీ. ఇలా చూడు, ఇది యోగితకి ఇచ్చేస్తావా? ఆంటీ వద్దాంటీ, వేరే ఎవరికైనా చెప్పండి ఆంటీ. నాకు వెళ్ళడానికి ఇష్టం లేదాంటీ. నాకు నిజంగానే టైం లేదాంటీ. నేను వేరే ప్లేస్కి వెళ్ళాలి. బాబు, వంట చేస్తున్నాను, లేకపోతే నేనే వెళ్లేదాన్ని. 2 నిమిషాలే, ఇచ్చి రావచ్చు కదా. సరే ఆగండి, నేనే వెళ్తాను.
ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు? అన్నా ఏం చేయలేదన్నా, నేను ఈ డబ్బా మాత్రం ఇవ్వడానికి వచ్చానన్నా. అబద్ధం చెప్తున్నావా? నిజంగా అన్నా, వీడియో నిజంగా ఏం చేస్తున్నారు మీరు? ఫోన్ తీ. నిజంగా అన్నా, ఏయ్. నిజంగా నేను ఇవ్వడానికి వచ్చానన్నా, అంతే. అయ్యో ఏయ్, ఆగరా. ఏయ్, నిన్ను చంపేస్తానురా. అయ్యో. ఏయ్, వాడు పాపం రా, చంపేస్తా. ఎందుకురా వాడిని కొడతావు? పోరా. ఏయ్, చంపేస్తుంటా. అన్నా వద్దన్నా. ఏమైంది? ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? అన్నా వద్దన్నా. తీస్తావా? అన్నా. తీస్తావా? అరే, ఎందుకు ఇలా కొడుతూ ఉన్నారు? కొట్టకుండా పూజ చేయాలంటున్నావా? చలండి, వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? వెళ్ళండి, ఆ? అసలు ఏంట్రా ఈ గొడవ? అసలు ఏం చేశారా ఈ గోపి? అరే మావయ్య, నా వైఫ్ డ్రెస్ చేంజ్ చేసినప్పుడు వీడు వీడియో తీస్తున్నాడు. రేయ్, అయ్యో అన్నా, నిజంగా వేరేం కాదన్నా, ఈ బాక్స్ మాత్రమే ఇవ్వడానికి అరే, వెళ్ళానన్నా. నేనే డబ్బాని ఇచ్చి రమ్మని చెప్పాను. ఇలా చూడండి, మీరు మీ పడికే పంపించారు, కానీ వీడు వేరే పని చేస్తున్నాడు. రే, రే, ఆగరా, ఆగు బాబు, ఆగరా, ఆగు. ఒక నిమిషం ఆగు. రే గోపి, నీ మొబైల్ ఇవ్వు. ఇందులో వీడియోలు ఏమీ లేదు లేవు. బాబా, వీడి క్రిమినల్, రిలీజ్ చేసి ఉంటాడు, పెద్ద దొంగ. అయ్యో వాడు అలాంటి వాడు కాదు. మా గోపి గురించి మాకు తెలుసు. ఈ వీధిలో ఉండే వాళ్ళందరూ తనే నమ్ముతాం. ఏంటి వదిన గారు, వీడి కోసం వచ్చి సపోర్ట్ చేస్తారు మీరు? ఇంకా వీడి వల్ల మీ అందరూ చాలా బాధపడతారు. రా, ఇంటికి వెళ్దాం. గోపి, నువ్వెందుకు యోగిత ఇంటికి వెళ్ళావో చెప్పు. ఆ గంగ అంటే చెప్పింది. ఎవరు ఏం చెప్పినా వెళ్ళిపోతావా నువ్వు? గోపి, పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టు, కొట్టుకు వెళ్ళి కాయగూరలు తీసుకురా. ఎప్పుడు జనాలకు అవసరం ఉండేది అప్పుడే కదా మమ్మల్ని పిలుస్తారు. మన వీధి కదా, అలాగుండేటప్పుడు మనమే కదా చూసుకోవాలి. నువ్వు చెప్పు. కొట్టుకు వెళ్ళాను, లడ్డు తీసుకొచ్చాను. ఆహా. ఏంటది? రే, ఎవర్రా అది? ఎవడ్రా రాయిసిరింది? ఎవడ్రాడు? మీ అమ్మాయి నడవడికి ఏం బాలేదు, రఫీక్తో తిరుగుతుంది. ఇలాగే వదిలేశారంటే మిమ్మల్ని మాత్రమే కాదు, ఊళ్ళో అందరినీ మోసం చేస్తుంది. ఏంటిదంతా? ఏంటిదంతా? రఫీక్ తో తిరగొద్దని చెప్పానా లేదా? ఒక్కసారి చెప్తే అర్థమవుదా నీకు? అరే, ఏం చేస్తున్నారు మీరు? వయసుకు వచ్చిన అమ్మాయి మీద ఎవరైనా చేయి చేసుకుంటారా? ఈసారి నేను దాన్ని కొట్టానంతే. నెక్స్ట్ టైం దాన్ని నేను చంపి పారేస్తాను, జాగ్రత్త. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు. ఏయ్, ఏమైంది? ఏంటి సైలెంట్గా ఉన్నావు? శిఖా, ఏమైందమ్మా? మోహన్ గారు, తను మీకు తెలుసా? అవును సార్, మా వీధిలోనే ఉంది. ఏమ్మా, నీకేం అవలేదుగా? అదేంటంటే అంకుల్, రఫీక్ అక్కడ. ఆ రఫీక్ కూడా మీ స్ట్రీట్లోనే ఉంటున్నాడా? అవును సార్. సార్, నేనే కాల్ చేశాను సార్. బాసుమతి పక్కనే ఉండే ఊర్లో తను దొరికింది సార్. ఆ కుర్రోడికి చాలా దెబ్బ తగిలింది సార్, అందుకే కదా హాస్పిటల్కి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ, నిజంగానే నువ్వు మనిషిగా ప్రవర్తించావు. డాక్టర్, ఆ రఫీక్ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్? మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, కానీ అతను దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇలా చూడమ్మా, అసలు జరిగిందేంటి చెప్పు. సార్, నేను రఫీక్తోనే కారులో వెళ్తూ ఉన్నాను సార్. వాళ్ళు నిన్నేమైనా చేశారా? లేదు సార్, వాళ్ళు నన్ను ఏమీ చేయలేదు. నేను బానే ఉన్నాను. కానీ నిన్ను చూస్తే నార్మల్గా ఉన్నట్లు తెలియట్లేదే. మేడం, తన తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్ చేయండి. ఖచ్చితంగా తనకేదో జరిగింది. వద్దు, నేను మెడికల్ టెస్ట్ ఏమీ చేయను. అమ్మా, చట్ట ప్రకారం మేము మెడికల్ టెస్ట్ చేయాలమ్మా. వద్దు మోహన్ అంకుల్, నాకు మెడికల్ టెస్ట్ చేయడం ఇష్టం లేదు. రఫీక్ నీ ఫ్రెండే కదా, వాడి పరిస్థితి చూసావు కదా. రఫీక్ని ఎంత చిత్రవద చేశారో, నిన్ను కూడా ఏదో చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా
వాళ్ళ ఇష్టానికి వాళ్ళు తిరుగుతూ ఉంటే ఇటువంటి తప్పు మళ్ళీ చేయరనే నమ్మకం ఉందా? ఇప్పుడు చెప్పు, టెస్ట్ తీర్చుకుంటావా లేదా? గుడ్. మేడం, తనని మెడికల్ టెస్ట్ చేయడానికి తీసుకెళ్ళండి. అలాగే సంతకం పెట్టించుకోండి. తన ఇష్ట ప్రకారమే మెడికల్ టెస్ట్ చేయించుకున్నట్లు రాయండి. తీసుకెళ్ళండి. ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో జరిగింది? సార్ ఇటువైపు సార్. సార్ వాడు ఇక్కడే దెబ్బతిన్నాడు సార్. మిశ్రా, చుట్టుపక్కల వెతుకు. సార్ ఒక్క నిమిషం ఇటు రండి. సార్, ఈ చెప్పులు చూడండి, అక్కడ కూడా ఉంది. ఒకవేళ ఆ అమ్మాయి కూడా ఉండొచ్చు కదా. సార్ ఇక్కడ గాజులు పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి సార్. మిశ్రా, ఈ గాజులు మొత్తం తనయ్యే. హాస్పిటల్లో తన చేతుల్లో నేను చూశాను. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా తనకి ఇక్కడ ఏదో జరిగింది. ఇది వెంటనే ఫారెన్సిక్కి పంపించేయి. మోహన్ గారు, అలాగే ఇంకేమైనా కనపడుతున్నాయో బాగా వెతకండి. ఆ చెత్త నా కొడుకుల కాండం యూజ్ చేసి విసిరి పారేస్తుంటారు. మిశ్రా, నీకేమనిపిస్తుందో చెప్పు. జనాలు ఎవరూ లేని చోటు, అందుకే ఇది యూజ్ చేశారు సార్. పక్కన ఏమైనా సీసీటీవీ కెమెరా ఉందని చూడు. వీలైతే దాన్ని తీసుకురా. సార్, మోహన్ గారు, చెప్పండి సార్. మీ ఏరియా ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కలని చెప్పారు కదా. ఎస్ సార్. అక్కడున్న వ్యక్తులు ఎవరైనా చేస్తుంటారా? లేదు సార్, ఇంత దారుణమైన పని ఎవరు చేయరు సార్. ఒకవేళ రఫీక్కి విరోధులు కూడా అక్కడ ఉండొచ్చు కదా, లేకపోతే ఆ అమ్మాయికి విరోధులు కూడా అక్కడ ఉండొచ్చు కదా. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి తిరగడం అనేది ఎవరికైనా నచ్చకపోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో ఏ పిల్లల్ని మనం అసలు నమ్మలేం. ఆ విధంగా ఎవరు లేరు సార్. రఫీక్, రుషిక చాలా చిన్న వయసు నుంచి ఇక్కడే ఉన్నారు. చిన్నప్పటి నుంచే చాలా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితమే రఫీక్ వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి రఫీక్ ఒంటరిగానే ఉన్నాడు. వీళ్ళు ప్రేమించుకోవడం అందరికీ తెలుసు సార్. సార్, శిఖా వాళ్ళ నాన్న ఎప్పుడూ కోపంగానే ఉంటాడు. ఏమైంది? ఎందుకు దెయ్యాన్ని చూసినట్టు పారిపోవచ్చావు? ఎందుకు ఇలా చెమటలు పడుతున్నాయి? ఏం లేదు. అమ్మా, ఎలా ఉంది? షిక్కాని రేప్ చేశారా? రేపా? తనతో నేను కొంచెం మాట్లాడొచ్చా? థ్యాంక్ యూ డాక్టర్. జాగ్రత్తగా వినమ్మా. నిన్ను ఇలా చేసిన వాళ్ళని నువ్వు ఐడెంటిఫై చేయగలవా? లేదు సార్. రఫీక్కి విరోధులు ఎవరైనా ఉన్నారా? లేకపోతే నీకెవరన్నా ఉన్నారా? అలాంటిదేమీ లేదు సార్. మిమ్మల్ని బైక్లో వెంబడిస్తూ మీరు చూసారా లేదా? నువ్వేమైనా నోట్ చేసావా? అదే బైక్ నెంబర్ కానీ లేకపోతే బైక్ కలర్? సార్ అది ఏమైంది? శిఖా, ఏమైంది? రా శిఖా, రా, లేగు, మన ఇంటికి వెళ్ళిపోదావరా? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. వదలండి సార్. ఇది పోలీస్ కేసు అయినందువల్ల తనను ఎక్కడికి మీరు తీసుకెళ్లారు. రఫీక్ని చంపాలని చూశారు, మీ అమ్మాయిని రేప్ చేశారు. మా అమ్మాయిని ఎవరు రేప్ చేయలేదు. బాగుండాల్సిన తన జీవితాన్ని ఇలా నాశనం చేయకండి సార్. రావే, వెళ్దాం పద. ఆగండి, నేను చెప్పేది వినండి. మేము మెడికల్ టెస్ట్ అంతా చేసి చూసాం, సరేనా? టెస్టా? ఎవరిని అడిగి మీరు టెస్ట్ చేస్తున్నారు? తల్లిదండ్రులను అడిగారా? ఇలా చూడండి, మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆవిడ అడల్ట్. ఆవిడని అడిగే మేమంతా ఎన్నో సైన్ చేశాం, అందులో సైన్ కూడా చేసింది. ఇప్పుడు తను ఎఫ్ఐఆర్ఏ రాయాలి. శిఖా మీకు ఏ కంప్లైంట్ ఇవ్వదు. ఓకే, పద వెళ్దాం. ఆగండి, తను ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే మీ మీదే మేము కేసు వేయాలి. రఫీక్ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు, అర్థమైందా? అది మాత్రమే కాదు, టెస్ట్లో తెలిసిందే తనని రేప్ చేశారని. తను కోఆపరేట్ చేయకపోతే తన మీద కూడా మేము కేసు వేస్తాం. మీరు ఏ కేసు పెట్టినా సరే, ఎవరి మీద కేసు పెట్టినా సరే, శిఖా ఇక్కడ ఉండదు. రా, వెళ్దాం. ఏమైందమ్మా? ఎందుకు అలాగే ఆగిపోయారు? ఈ షికాకి ఏమైంటుంది?
నన్నెందుకే అడ్డుకుంటావు? అరే, నీ వదిలేయండి. ముద్దుల కూతురు ఏం చేసిందో చూసావా? నా పరువు మర్యాద అన్ని మంట కలిసిపోయాయి ఈ దరిద్రం వల్ల. ప్రతిసారి బలాత్కారానికి సంబంధించిన కేసులు పోలీసులకు వస్తూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఆ కేసుని బాగా విచారిస్తున్నారు. కానీ చాలా వరకు చాలా కేసులు పోలీసులకే తెలియకుండా వాటన్నిటిని దాచేస్తున్నారు. ఈ కేసులో కూడా శిఖా నుంచి పోలీసులకి ఎలాంటి సమాచారం దొరకదని అనుకున్నారు. అలాంటప్పుడు పోలీసులు ఈ కేసుని అసలు ఎలా సాల్వ్ చేయగలరు? సార్, ఇది శిఖా మెడికల్ రిపోర్ట్. రేప్ కాండోమ్ వేసుకుని చేశారు. 3 కాండోమ్ ట్రేసెస్, అలాగే ఒక సిమెంట్ ట్రేస్ దొరికింది. ఒకవేళ ఒకటి కాండం చినిగిపోయి ఉండొచ్చు. హై ఉండొచ్చు సార్. బైక్ గురించి ఏదైనా తెలిసిందా? చుట్టుపక్కల సీసీటీవీ కెమెరా లాంటివి ఏమీ లేవు సార్. కానీ పక్కన చొరాయిలా ఉంది సార్. ఆ ఫుటేజ్ చెక్ చేశాం. కానీ అటువైపు చాలా బైకులు వెళ్ళాయి సార్. ఒకేసారి ముగ్గురు రిలేటెడ్ బైకు? అది కూడా చెక్ చేశాం. కానీ అలాంటి బైక్ ఏం లేదు సార్. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి బైక్లోంచి దిగి పక్కకి వెళ్ళి ఉంటాడు. ఇలా చూడండి మోహన్ గారు, మీ ఏరియా కూడా అక్కడి నుంచే కదా ప్రారంభిస్తుంది. ఎస్ సార్. అలా అయితే ఆ 3వ వ్యక్తి మీ ఏరియాలో కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ 3 కుర్రోళ్ళు కూడా మీ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే మీ ఏరియాకి దీనికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. లేదు సార్, ఇక్కడ ఎవరు రఫీతో గొడవ చేయలేదు సార్. సరే వెళదాం పద. రేయ్ నువ్వు ఉండరా. అక్కడ కూర్చొని ఏం చూస్తున్నావు? లోపలికి రా. తెలివిగల దానిలాగా ప్రవర్తించకు, అర్థమైందా? పోలీసులు ఎవరో ఇక్కడికి వచ్చినట్టున్నారే. అదిగో ఆ అబ్బాయి ఉన్నాడే రఫీక్. తన్ని ఎవరో బాగా కొట్టి పడేశారు. హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. ఇక శిఖా తనతోనే కదా తిరుగుతూ ఉండేది. తనకు కూడా ఏదో అయ్యుంటుందని అనిపిస్తుంది. చూశారు కదా అతను ఎలాంటి పరిస్థితులు వచ్చాడని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరందరూ? అలా ఏదైనా జరిగుంటే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళుండేది కదా. ఇలా చూడండి సార్, ఇక్కడ ఎవరు మీకు ఏం చెప్పరు. నేను మీకు చెప్తాను. అదో అక్కడ ఇల్లు ఉంది కదా, గోపిని ఒక దొంగ ఉన్నాడు. వాడికి ఒకటే కళ్ళు. వాడి వల్ల సమస్య వచ్చి ఉంటుంది. నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఎవరైనా వచ్చి శిఖాతో వెళ్ళారంటే వాడికి అస్సలు నచ్చదు. అందుకని రఫీక్తో వాడు ఒకరోజు గొడవ పెట్టాడు. తర్వాత నేను కళ్ళారా చూశాను. శిఖా ఇంటి మీద రాయితో విసిరాడు. సుభాష్, ఏం మాట్లాడుతున్నావు? మావయ్య, నేను అబద్ధం చెప్పలేదు. నా మీద నమ్మకం లేకపోతే విశాల్తో అడగండి. చెప్పు విశాల్. అంతేకాదు సార్, ఇది నా వైఫ్. ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసినప్పుడు వీడియో తీశాడు. వీడేదేదో మాట్లాడుతున్నాడు. అటువంటిదేం లేదు సార్. నేను గోపి మొబైల్ తీసుకొని చూసా, అందులో ఏమీ లేవు సార్. లేదు సార్, ఈయన నిజమే చెప్తున్నాడు. వాడి చూపు కూడా తప్పుగా ఉంటుంది. బాగా విన్నారా మావయ్య? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదక్కా, సొర్బి స్కూల్ బస్ ఇప్పుడు వచ్చేస్తుంది కదా, తనని పిలుచుకుని రావడానికి వెళ్తున్నాను. మళ్ళీ స్టార్ట్ చేసావా? వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా ఏంటి? వాళ్ళ అమ్మ లేరా? మళ్ళీ నువ్వెందుకు వెళ్తున్నావు? ఏంటక్క మీరు కూడా ఇలా? గోపి, నీకు రఫీకి శిఖాకి ఏదైనా గొడవ? లేదు సార్, ఇతనికి ఎవరికి ఏ గొడవ లేదు. నిన్న 2 గంటల వరకు ఎక్కడున్నావు? అది ఏంటంటే సార్, నేను ఇంట్లోనే ఉన్నాను సార్. మిశ్రా తీసుకెళ్ళు. సార్ రారా. సార్ సార్ అరే, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్ అతనేమి చేయలేదు. వీడిని మేమేం చెయ్యం, వాడిని అడుగుతాం అంతే. సార్ నేనేమి చేయలేదు సార్. లాకెళ్ళడే. సార్ నిజంగా నేనేం చేయలేదు సార్. సార్, చెప్పేది వినండి సార్ చెప్పేది సార్. వినండి సార్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్ నేనేమి చేయలేదు సార్, చెప్పేది వినండి సార్. సార్ నేను నిజం చెప్తున్నాను సార్, నేను ఇంట్లోనే ఉన్నాను. సార్, గోపి కాల్ రికార్డ్ ఇంకా మొబైల్ లొకేషన్. నువ్వు ఇంట్లోనే ఉన్నావంటే ఎక్కడ శిఖా రేప్ చేయబడిందో అక్కడ నీ మొబైల్ లొకేషన్ చూపిస్తుంది. ఇదంతా ఏమని తెలియదు సార్ నిజంగా. అలా అయితే మా స్టైల్లో మేము విచారించాల్సిందే. మిశ్రా లాక్రా నా సార్ కొడుకుని. నేను నిజమే చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. అయ్యో గోపి, సార్ సార్, నా తమ్ముడు రఫీక్ ఏమీ చేయలేదు సార్. అతను కొట్టలేదు సార్. ఏమీ చేయలేదా? వీడు రఫీక్ని మాత్రమే కొట్టాడు అనుకుంటున్నావా? వీళ్ళ ముగ్గురు కలిపి ఆ అమ్మాయిని రేప్ చేశారు. సార్ నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు సార్, చెప్పేది వినండి సార్. సార్ నేను నిజంగా ఏం నీకెంత చేయలేదు ధైర్యం ఉంటే సార్, నేను రేప్ నిజంగా చేస్తావు నా ఏం చేయలేదు కొడక. సార్. సార్, చెప్పేది చెత్త నా వినండి కొడక. సార్. రేయ్ సార్ సార్ నిజం చెప్తున్నాను సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు మిశ్రా, సార్. వీడిని వేరే లెవెల్లో విచారించు. వీడి డిఎన్ఏ శిఖా డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో చూడు. సార్, సార్ 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 సార్, సార్ గోపి డిఎన్ఏ శిఖా డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదు సార్.
మిశ్రా తన బాడీలోంచి మనకి ఒకటి శాంపిలే దొరికింది, కానీ తనని రేప్ చేసింది 3. ఎందుకంటే గోపీకాండం చినక్కుండా ఉండొచ్చు కదా. సార్ ఇది పాసిబుల్, కానీ కన్ఫర్మ్గా చెప్పలేం. చూడండి, గోపి ఏరియా పక్కనే ఉంది సార్, అందుకని తను అక్కడ ఉండుండొచ్చు. వాళ్ళ అక్క కూడా పోలీస్ స్టేషన్కి చాలాసార్లు వచ్చింది, బెయిల్ కూడా అప్లై చేసింది. సరే, వాడిని వదిలేయి. సార్ గోపి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పోలీసులు నేను వదిలేశారా? అవునక్క, నన్ను పోలీసు వాళ్ళు వదిలేశారు. నన్ను వదిలి తీరాల్సిందే, ఎందుకంటే నేనేం చేయలేదు కదా. పోలీసుకు వ్యతిరేకంగా నా మీద ఎటువంటి ఆధారం లేదు కదా. నేను వదిలేశారు కదా, ఇక్కడేం చేస్తున్నావు? అంతేకాకుండా ఇక్కడ నిలబడి ఉన్నావేంటి? నేను ఇంట్లో కూర్చొని అంత బాధపడుతూ ఉంటే నువ్వు ఇంటికి రానేలేదు. నేను ఇంటికి వచ్చేటప్పుడక్క. గోపి, ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఎందుకు అంత బాధలో వచ్చావు? ఏమైంది? ఓ ఆ రోజు నన్ను కుక్క తరిమిందక్క, అందుకే భయంతో ఇలా గోపి, వచ్చేసాను. నా మీద ఒట్టేసి చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడు అసలు ఏదీ సరిగ్గా లేదు, ఏదేదో జరుగుతూ ఉన్నాయి. శిఖాని రేప్ చేశారట. ఇది నీకెవరు చెప్పారు? మాలిదే చెప్పింది. అవునయ్యా, పాప ఆ అమ్మాయికి అలా జరిగి ఉండకూడదు, కానీ అలా చేసిన వాళ్ళని త్వరలోనే మేము పట్టుకుంటాం. సెమెన్ టెస్ట్లన్నీ అయిపోయాయి, డిఎన్ఏ మాత్రం మ్యాచ్ అయ్యిందంటే త్వరలోనే ఆ కుక్కల్ని పట్టుకోవచ్చు. ఏ ఆధారము దొరకకపోతేనే సమస్య. ఇంతకు ముందు ఓ కేసు ఇలాగే అయ్యింది, ఏ ఆధారము దొరకలేదు. కానీ ఈసారి రేప్ అయిపోయిన తర్వాత పూర్తిగా నీళ్ళల్లో ముంచాడు, అందువల్ల కనిపెట్టలేకపోతున్నాం. రారా, మెల్లగా 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 మెల్లగా. కండక్, కండక్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏమైందమ్మా? సార్, ఈవిడ నా కారు ముందు వచ్చి పడింది, పోలీస్ స్టేషన్ వెళ్ళాలని చెప్పింది. ఏమైందమ్మా? నీకేం జరగలేదుగా? నన్ను రేప్ చేశారు. రేపా? నేను బ్లైండ్ స్కూల్లో టీచర్గా ఉంటున్నా. ఈరోజు మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో 2 సార్లు నాకు మెలకు వచ్చింది సార్. మొదటిసారి మెలకు వచ్చినప్పుడు ఎవరో నన్ను, రెండోసారి మెలకు వచ్చినప్పుడు. ఇదంతా ఎక్కడ జరిగిందమ్మా? నేను చెప్పలేకపోతున్నాను సార్, నాతో పాటు మీరు కూడా రావాలి. అంతకంటే ముందు నీకు మెడికల్ చెకప్ చేసి తీరాలి. మేడం, వెంటనే మెడికల్ చెకప్ తీసుకెళ్ళండి. బాబు, ఇంకా తను రానేలేదు. ఎప్పుడు ఈ టైంకి వచ్చేస్తుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఆంటీ మీరెందుకు భయపడుతున్నారు? తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడే కదా ఉంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్ సార్. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది? కనక్ తల మీద దెబ్బ తగిలింది. తన ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు, కానీ తన్ని రేప్ చేశారు. 2-3 చేసినట్టున్నారు. తన బాడీలో ఏమైనా సెమెట్రైజ్ ఇంకేమైనా? లేదు సార్, బాడీ మొత్తం క్లీన్గా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. మోహన్ గారు, సార్, చాలా ఆశ్చర్యమైన విషయం, మీ ఏరియాకి సంబంధించిన 2 అమ్మాయిలు రేప్ చేశారు. వీళ్ళిద్దరిని కూడా రేప్ చేసింది ఒకే వ్యక్తి అని నాకు అనిపిస్తుంది.
కానీ ఈ శిఖ నోరు తెరవట్లేదు కదా సార్. చూద్దాం తను ఏం చెప్తుందో. చిన్న వయసులో నాకు ఒక యాక్సిడెంట్ అయింది. అప్పుడే నాకు కంటి చూపు పోయింది. జీవితమే చీకటైపోయింది. నేను ధైర్యంగానే ఉన్నాను, నమ్మకాన్ని వదులుకోలేదు. చదువుకోవాలి, బాగా ఉద్యోగం చేయాలనుకున్నాను. నాకు కళ్ళు మాత్రమే లేవు. నా కాళ్ళు బానే ఉన్నాయి కదా. నేను నిర్ణయించుకున్నాను సార్, ఎవరైతే నన్ను రేప్ చేశారో వాళ్ళని నేను వదిలిపెట్టాను సార్. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. సార్, మండే నుండి ఫ్రైడే వరకు ఈ స్కూల్లోనే టీచింగ్ చేస్తాను. ప్రతిరోజు ఉదయాన్నే 10 వస్తాను, 1 గంటకు వెళ్ళిపోతాను. అమ్మా నువ్వు ఇక్కడి నుంచే ఇంటికెళ్ళావా? హా, నువ్వు మమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్ళగలవా? అవును సార్. రైట్ సైడ్లో వెళ్ళాలి. ఇక్కడే సార్. అమ్మా ఇక్కడే రైట్ తీసుకోవాలని నీకెలా తెలుస్తుంది? ఎందుకంటే ఈ ప్లేస్లోనే చైనీస్ ఫుడ్ రెడీ చేసేది వాసన వస్తుంది. తర్వాత మరి ఇప్పుడు ఎలాగెళ్ళాలి? రండి సార్. ఇలా చూడమ్మా, నీకెలా తెలుస్తుంది మనం కరెక్ట్గానే వెళుతున్నామని? ఇక్కడే ఎక్కడో మసీదు ఉంది. నేను ఇంటికి వెళ్ళేటప్పుడే ఇక్కడ నమాజ్ చేసే సౌండ్ వస్తుంది సార్. అందుకని ఈ ప్రదేశం గురించి నాకు బాగా తెలుసు సార్. రండి. ఏంటమ్మా భయపడక, మేము నీతోనే ఉన్నాం కదా. సార్, ఈ పైపుకి 10 అడుగుల దూరానే వాళ్ళు నా తల మీద కొట్టి బైకుల్లో ఉన్న నన్ను బండ్లు ఎక్కించుకొని తీసుకువెళ్లారు సార్. కానిస్టేబుల్, ఆ కర్ర తీసుకురా. ఇది నీ స్టిక్కే కదా? ఇదిగో. ఇది నా స్టిక్కే సార్, నాదే సార్. మోహన్ గారు, తను మనల్ని కరెక్ట్ అయిన ప్లేస్కే తీసుకొచ్చింది. చుట్టుపక్కల ఎక్కడో తన బ్యాగ్ ఉంటుంది, చూడండి. సార్, సార్ ఇలా చూడండి. అమ్మా ఈ బ్యాగు ముట్టుకొని చూడు, ఇది నీ బ్యాగేనని. మళ్ళీ ఈ మొబైల్ హా, నా బ్యాగే. సార్, ఈ ప్లేస్లోనే శిఖాని కూడా రేప్ చేశారు సార్. నీకు ఇంకేమైనా గుర్తుందా నిన్ను కిడ్నాప్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారని? నన్ను తీసుకువెళ్ళిన చోట చలి బాగా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉండింది. ఈ కింద నీళ్లు కూడా ఉన్నాయి. మోహన్ గారు, అది ఒక ఐస్ ఫ్యాక్టరీగా కూడా ఉండొచ్చు. ఏమైనా సరే ఈసారి మన దగ్గర నుంచి తప్పించుకోకూడదు. ఎస్ సార్. ఆంటీ, కనక్ బాగుందా? ఎక్కడుంది? పోలీస్ స్టేషన్లో. నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్లమని చెప్పాను, వద్దని చెప్పింది. ఇది నా పోరాటం, నేనే పోరాడతానని చెప్పింది. కానీ మీరెందుకో కనక్ నాపనంటున్నారు? తను ఎందుకు ఇలా చేస్తుంది? ఇదంతా చేయడం వల్ల తనకే కదా చెడ్డ పేరు. నా కూతురు మొండు పట్టుపడుతుంది. నేను చెప్పేది అసలు విందు. నేను కూడా ఇదే ఆశపడతాను. తన్ను అలా చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తారని నేను కూడా ఆశపడుతున్నాను. సార్, అక్కడ ఎలాంటి సీసీటీవీ లేదు. పక్కన ఉన్నది చెక్ చేశాం సార్, కానీ వ్యాన్ పాస్ అయినట్టు ఏమీ లేదు సార్. ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని కూడా ఒకే ఏరియాలో కిడ్నాప్ చేశారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఇద్దరు అమ్మాయిని ఒక్కడే రేప్ చేశాడు. సార్, ఈ పక్కనే ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది సార్. రండి వెళదాం. పన్నెండో తారీఖు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్పగలరా? 12వ తారీఖు ఇక్కడ లీవ్ సార్. లీవా? సరే, ఒక విషయం చెప్పండి, సుందర్ మాల్ నుంచి ఇక్కడ ఎవరైనా పనికి ఇక్కడికి వస్తున్నారా? లేదు సార్, అక్కడి నుంచి ఎవరు రావట్లేదు. ఫ్యాక్టరీలో సీసీటీవీ కెమెరా ఏం లేవా? లేదు సార్, కెమెరా మేమేమీ పెట్టలేదు ఈ సార్. చుట్టుపక్కల ఎక్కడైనా వేరే ఐస్ ఫ్యాక్టరీ ఉందా? లేదు సార్, ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ. మిశ్రా,
ఖచ్చితంగా అమ్మాయి రేపు ఇక్కడే జరిగి ఉండాలి. ఈ ప్లేస్ను మొత్తం ఫారెన్సిక్ను పిలిచి చెక్ చేయించు. ఎస్ సార్. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా రఫీక్ ని చూడాలమ్మా. వారితో పాటు ఎవరు లేరమ్మా. ఎలా ఉన్నాడో చూసి వస్తాను ప్లీజ్. మీ నాన్నకి తెలిసిందంటే నిన్ను నరికేస్తారు. అమ్మా నీకు దండం పెడతాను అమ్మా, నన్ను చూడనివ్వు అమ్మా. చెప్తున్నాను వెళ్ళొద్దని. అమ్మా అమ్మా ఒక్కసారి అమ్మా ప్లీజ్, నీ కాళ్ళకి దండం పెడతా. అవును సార్, అది మావేనే సార్. అయినా ఆ వ్యాన్ని ఇప్పుడు దొంగలిచ్చారు సార్. మేము ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చాం సార్. తర్వాత ఊరు బయటే నా వ్యాన్ దొరికింది సార్. తర్వాత కంప్లైంట్ మళ్ళీ తీసుకున్నాం నీ సార్. దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? అవును సార్, నా దగ్గర ఉంది సార్. ఇది చూడండి సార్, ఇలా చూడండి సార్. ఇది ఆర్సీ బుక్, మరి ఇన్సూరెన్స్. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళు. అవసరపడితే నేను ఎప్పుడైనా సరే పిలుస్తాను. సార్. మిశ్రా, వీడు నిజమే చెప్తున్నాడని ఒక కంట కనిపెట్టండి. సార్. ఎవరది? నీ ఫోన్ రింగ్ టోన్ నాకు తెలుసు. ఎందుకు నా ముందుకు రావడం లేదు? ఎవరది? సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. సరే చెప్పమ్మా. చాలా రోజులుగా నాకు ఒక అనుమానం ఉంది సార్. ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు. అది నీకెలా తెలిసింది? వాళ్ళు నడిచొచ్చేది నాకు వినిపిస్తుంది. వాళ్ళ రింగ్ టోన్ కూడా నాకు తెలుసు. చాలాసార్లు అతను నా వెనకే వస్తున్నట్టు అనిపించింది సార్. అది కాదమ్మా, నీకు ఇలా అనిపించినప్పుడు నువ్వెందుకని పోలీసులకి కంప్లైంట్ చేయలేదు? అసలు ఎందుకని మాకు నువ్వు చెప్పలేదు? నాకు అందువల్ల ఏం భయం అంటూ లేదు సార్. అంతేకాదు, తను నన్ను యాక్సిడెంట్ నుంచి తప్పించాడు. ఆ! నువ్వు వాడే కదా? నువ్వు వాణ్ణి కనిపెట్టగలవా? అవును సార్, నాకు అతని స్మెల్ తెలుసు. నేను అతన్ని ఒకసారి ముట్టుకొని కూడా చూశాను. మిశ్రా, తను ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేంత వరకు ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందో మొత్తం తీసుకో. సార్, కనుకనే ఫాలో అయింది ఎవరో తెలిసిపోయింది సార్. ఇది చూడండి. గోపియా? ఎస్ సార్. మిశ్రా, మనం పెద్ద తప్పు చేశాం. ఆ గోపిగాడిని మనం వదిలిండకూడదు. లాక్కురా గోపిగాడిని. సార్. అలాగే ఆ అమ్మాయిని కూడా తీసుకురా గుర్తుపడతానికి. ఎస్ సార్. హా సార్. మిశ్రా, బాగా చూడు. పట్టుకొని చూసి వాడైనా చెప్పు. అవును సార్, ఇతనే నన్ను ఫాలో అవుతూ ఉంటాడు. కానిస్టేబుల్, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళు. కనక్, నేనేం చేయలేదు. నిజంగా నేనేం చేయలేదు సార్. ఏమీ చేయలేదా? తనను మాత్రమే కాదురా, చికాను కూడా నువ్వే రేప్ చేశావు. మీరు నన్ను అడిగారు కదా షికాకు రేపు జరిగిన చోట్ల నువ్వేం చేసావని. అప్పుడు నేను కనక వెనకాలే వెళ్ళాను. అప్పుడు నేను కనక వెనక వెళ్ళేటప్పుడు నేనెలా సార్ షికాని రేప్ చేస్తాను? కనక్, కొంచెం చెప్పు కనక్ ప్లీజ్. అవును సార్, ఆ రోజు ఇతను నా వెనకాలే వచ్చాడు. నువ్వు మా వీధిలో ఉండేవాడివే కదా? నువ్వు నాకు బాగా తెలుసు. నువ్వు నాకు బాగా తెలుసు. ఏయ్, ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు ఇన్నాళ్ళుగా నువ్వే వెంబడిస్తూ ఉన్నావు. ఫుల్ ప్లానింగ్ చేసి తనని ఐస్ ఫ్యాక్టరీకి నువ్వు తీసుకెళ్లావు కదా, అక్కడ రేప్ చేసావు. సార్, నేను కణాన్ని రేప్ చేయలేదు సార్. నేను నిజం చెప్తున్నాను సార్, కణక్ని రేప్ చేయలేదు సార్. మరెందుకురా తనని వెంబడించావు? సార్, ఈవిడంటే చాలా ఇష్టం సార్. నేను ఈవిడిని లవ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు దాకా నాకు మాట్లాడడానికి అసలు ధైర్యం లేదు సార్. తను ఎప్పుడులాగా ఒంటరిగానే స్కూల్కు వెళ్ళిపోతుంది సార్. తనకి ఏదైనా అవుతుందని నాకు చాలా భయంగా ఉండేది సార్. అందుకే నేను వెనక నుంచి ఫాలో చేసేవాడిని సార్. ఇదే సార్ నా అక్క దగ్గర కూడా చెప్పాను సార్. అక్క, నేను నిజం చెప్పేస్తాను, నేనేమీ చేయలేదు. అయితే నువ్వు అక్కడి నుంచి నేను చూస్తున్నా. అది ఏంటంటే అక్క,
నాకు కనక అంటే చాలా ఇష్టం. నువ్వు ఎప్పుడు వెనకాలతావు కదా, ఆ రోజు కూడా వెళ్ళావు అంతే కదా. ఇలా చూడు, తనని ఎవరు కిడ్నాప్ చేసింది, ఎవరెవరా రేప్ చేసింది. ఆ రోజు కూడా తనని ఫాలో చేశాను సార్, అయినా గమనించలేకపోయాను సార్. ఎందుకంటే సడన్ గా కాల్ వచ్చింది సార్. ఎవరి దగ్గర నుంచి ఫోను? మోహన్ అన్న తరపు నుంచి సార్. అవును సార్, నేనే బజార్కి వెళ్ళాలని ఫోన్ చేశాను, కానీ ఈడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించలేదు సార్. అయినా నేను ఆ రోజు ఎక్కడికి పారిపోలేదు సార్. అక్కడ మార్కెట్కి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే కొట్టంతా మూసేశారు సార్. ఫోన్ బ్యాటరీ కూడా లో అయింది. కావాలంటే చూపిస్తాను, మీరు చూడండి సార్. మిశ్రా, వీడి ఫోన్ చెక్ చేసి మార్కెట్లో కూడా విచారించు. సార్ నేను గోపి ఫోన్ చెక్ చేశాను, అతను చెప్పేది నిజం. ఫోన్ బ్యాటరీ అవుట్ అయిపోయింది. అతను మొబైల్ లొకేషన్ మార్కెట్లో ఉంది. అక్కడికి వెళ్ళిండే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. షాప్ అతను కూడా షాప్ మూసుందనే చెప్తున్నాడు. వాడు ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళి ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఫోన్ ఆఫ్ చేస్తుంటాడు. అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి ఉంటాడు. అలాగే తనని కిడ్నాప్ చేస్తుంటారు. కానీ వాడి కాల్ డీటెయిల్స్లో ఎలాంటి అబ్బాయిల నంబర్లు దొరకలేదు సార్. కొన్నాళ్ళు జైల్లో వేసింటే వాడే నిజం చెప్తాడు. కానీ మనం వాడిని ఎలా అరెస్ట్ చేయగలం? వాడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదు సార్. గోపి సార్, మీరు గోపిని ఎలా వదిలేశారు? ఎందుకంటే గోపికి ఆపోజిట్గా ఏ ఆధారం దొరకలేదు. షికా నోరే తెరవట్లేదు. ఇంకొక అమ్మాయికి కళ్ళే కనపడవు. మీకు ఆధారాలేగా కావాలి, నేను ఆధారాలు ఇస్తాను. గోపి నన్ను కూడా రేప్ చేశాడు. ఏంటి అసలు మీరు అనేదేంటి? అవును సార్, నిజమే చెప్తున్నాను. బయట చెప్పడానికి సిగ్గుపడి నేను మాట్లాడకుండా ఉన్నాను. వాడు చేసే తప్పుకు శిక్ష పడుతుంది అని మాట్లాడలేదు. ఇక నేను ఊరుకోను, వాడికి శిక్ష పడేలా చేస్తాను. సార్ 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 ఏమైంది సార్? సార్ ఎందుకు సార్ తీసుకెళ్తున్నారు సార్? చెప్పండి సార్. తీసుకెళ్తున్నారు సార్? నీ తమ్ముడు చాలా మంచివాడని అనుకుంటున్నావు కదా. వాడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిమే స్వయంగా వచ్చి దానికి కారణం వీడినని చెప్పేశారు. వీడే యోగితని రేప్ చేశాడు. ఏంటి? అక్క నిజంగా నేనేం చేయలేదక్క, చెప్పేది వినక్క. అక్క నిన్ను నేను ఎంత నమ్మానో ఇలా చేసావేంటి? ఇలాంటి పని చేస్తావు అనుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు సంబంధించి నువ్వు చనిపోయావు. అక్క నన్ను నమ్మక్క, నేనేం చేయలేదక్క. ఏయ్, సార్ రారా. సార్ సార్ వద్దు సార్, నేనేం చేయలేదు సార్, చెప్పేది వినండి సార్. సార్ సార్ ఆగండి. సార్ సార్ చెప్పు, ఎవరెవరు నీతో ఉన్నారు చెప్పరా? వేరే ఎవరు లేరు సార్. సో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, రఫీక్ చనిపోయాడట. విన్నావు కదా, ఇంతవరకు నీ మీద రేప్ ఛార్జ్ మాత్రమే ఉంది. ఇప్పుడు మర్డర్ ఛార్జ్ కూడా ఉంది. లైఫ్ లాంగ్ నువ్వు లోపలే ఉండాలి. సార్ సార్ నేనేం చేయలేదు సార్. ఇలా చూడు శిఖ, ఇప్పుడు కూడా నువ్వు మాకు హెల్ప్ చేయవా? ఇలా చూడు, యోగిత రేప్ కేసు, నీ రేప్ కేసు, కళ్ళు తెలియని ఆ అమ్మాయి రేప్ కేసు, వీటికంతా గోపిగాడే కారణమనే మాకు తెలుసు. ఇంకా నువ్వు నోరు మూసుకొని ఉంటే రఫీక్ మర్డర్ కేసుకి మేము శిక్ష వేయించలేం. దయచేసి నువ్వు మాట్లాడు. అది గోపిగాడే కదా? నాకేమీ తెలీదు, కానీ ఒకటి మాత్రం గుర్తుంది. ఆ బైకు వెనక పెద్దగా ఏ అని రాసి ఉంటుంది, అంతే తెలుసు. మనం కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తంలో తను చెప్పిన గుర్తులు ఉన్నాయో చెక్ చేయి. అలా కనపడితే ఆ బైక్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందో చూడు. సో సో ఇటు చూడండి, ఈ సీసీటీవీ ఫుటేజ్లో అంతా తెలుస్తుంది. చూడండి సార్, ఈ బైక్ ఎవరి పేరు మీద ఉందో కూడా తెలిసిపోయింది. ఎవరి పేరు మీద? వాడిని పట్టుకోండి. ఏయ్, నా కళ్ళే కప్పేద్దాం అనుకున్నావా? వాడికి తోడు నువ్వేనా? ఒక్క రేప్ కేసులో నీ చెల్లెలు ఇరుక్కుంది, ఇంకొక రేప్ కేసులో నీ బ్రదర్ ఇరుక్కున్నాడు. ఇదిగో మీ కాల్ రికార్డ్స్, మొబైల్ లొకేషన్స్. షికాని ఆ కళ్ళు తెలియని అమ్మాయిని రేప్ చేసిన చోట మీరిద్దరే ఉన్నారు. అది మాత్రమే కాదు, మీ ముగ్గురులో ఒకరి సెమెన్ శాంపిల్ కూడా మాకు దొరికింది. తప్పించుకుంటామనేది కల. తర్వాత నువ్వు చెప్పే గోపిక తనని రేప్ చేసినట్లు అబద్ధపు కంప్లైంట్ ఇచ్చింది. వాడేంటి రేప్ చేశాడా? చెప్పరా నా కొడక. సార్ నిజమే సార్, నేను షికాని రేప్ చేశాను.
నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను కాపాడు. బాగా చూసి చెప్పరా, వీడే కదా మీ మూడో పార్ట్నరు. కళ్ళు తెరిచూడు. సార్, మా ఏరియా నుంచి ఫోన్ వచ్చింది సార్. ఆ మానసి సూసైడ్ చేసుకుందంట. వాట్? ఎస్ సార్. అవును, నాకు తనంటే చాలా ఇష్టం, కానీ తను రఫీతో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. అవళ రాత్రి మా నాన్న మాట్లాడింది నేను ఆ విన్నాను. అమ్మాయిని రేప్ చేసిన తర్వాత బాగా నీళ్ళల్లో తడిపేశారు. ఇంకెలాగా ఆధారాలు దొరుకుతాయి? ఈసారి పోలీసులకి ఎలాంటి ఆధారం దొరకకుండా మేము ప్లాన్ చేశాం సార్. గోపి ఇప్పుడు వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అందుకని మా నాన్నకి ఫోన్ చేసి గోపికి చెప్పి మార్కెట్ నుంచి సామాన్లు కొనుక్కోరమని చెప్పాను. మా నాన్న కూడా అలాగే చేశారు. ఇంతకు ముందే అమర్ బండి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు సార్. అదే బండిలో కనకాన్ని తీసుకెళ్ళాం. ఐస్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయాం సార్. ఐస్ ఫ్యాక్టరీలోకి ఎలా వెళ్ళారు? అమర్ 1 సంవత్సరం క్రితం వరకు ఆ ఫ్యాక్టరీలోనే పనిచేసేవాడు. వాడి దగ్గర డూప్లికేట్ కీ ఉండేది. సార్, మోహన్ గారు ఆగండి. సిగ్గుగా ఉందిరా. మోహన్ గారు చెప్పేది వినండి. చచ్చిపోరా నువ్వు. నిన్ను రండి, నేను నా వదలండి. చంపేస్తానురా. విశాల్, ప్రభాత్ ఇంకా అమర్కి కనక్ని రేప్ చేసేందుకు, రఫీక్ని చంపినందుకు శిక్ష పడింది. ఒకరిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళ రూపాన్ని చూసి వాళ్ళు మనం అర్థం చేసుకుంటాం. అది ఎంతో తప్పైన ఒక విషయం. ఈ కేసులో గోపీకే పెద్ద శిక్ష పడింది. కానీ ఎవరు తప్పు చేశారు? షికాతో పాటు చాలా మంది ఇందులో తప్పు చేశారు. ముందుగానే షికా రేప్ చేయబడిందన్న విషయాన్ని పోలీసులకి చెప్పుంటే ఈ పరిస్థితి ఆ అమ్మాయికి, కనక్కి జరుగుండేదే కాదు. అందుకని మీతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. అది సమస్యలోకి లాగే విషయం కూడా అయ్యుండొచ్చు. కొన్ని సమయాల్లో అది బలాత్కారంగా మారే అవకాశం కూడా ఉంటుంది. నేను మీ అనూప్ సోని ఇక సెలవు తీసుకుంటాను. బ్లాక్ హెడ్లైన్స్ క్రైమ్ ప్యాట్రోల్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అది కూడా ఒక సరికొత్త ఎపిసోడ్లో. గుర్తుంచుకోండి, మీకు నేరానికి ఉన్న ఒకే ఒక తేడా ఈ క్రైమ్ నుంచి మీరు ఎంత దూరంగా ఉంటున్నారన్నదే. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.